హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు సి విటమిన్ పుష్కలంగా దొరికే ఉసిరి ఆవకాయ గురించి చెప్పబోతున్నాను. రోగనిరోధక శక్తిని పెంచి కొలెస్ట్రాల్ని తగ్గించి స్కిన్కి హెయిర్కి ఎంతో మంచిని చేసే సుగుణాల రాశి ఈ ఉసిరి. తన పేరులోని సిరినంతా మనకి పంచిపెట్టే ఈ ఉసిరితో ఆవకాయ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉసిరికాయలన్నిటినీ శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టి 1/2 కేజీ ఉసిరికాయలని కొలత ప్రకారం తీసుకుంటున్నాను. ఈ ఉసిరావకాయ తయారు చేయడానికి 400 ml నూనె దాకా పడుతుందండి. ముందుగా 200 ml నూనెని మాత్రం గిన్నెలో పోసి వేడి చేస్తున్నాను. నూనె మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పప్పు నూనె అయితే ఇంకా బాగుంటుంది. పొయ్యి మీద గిన్నెని పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కగానే చిటికెడు మెంతులు వేసి వేగనివ్వాలి. ఈ ఆవకాయలో మెంతులు ఊరాక భలే మంచి టేస్ట్ని ఇస్తుందండి, తప్పకుండా వేయాలి. నూనె కాగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉసిరికాయలన్నిటినీ నూనెలో పెట్టి మగ్గించుకోవాలి. చాలామంది ఉసిరికాయలు మగ్గించేటప్పుడు కత్తితో చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టి మగ్గించుకుంటూ ఉంటారండి. అలాగైనా చేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు, కారం, పులుపు బాగా పడుతుంది లోపల ముక్కకి కూడా. నేను ఎప్పుడూ కూడా ఉసిరికాయలు మగ్గించేటప్పుడు సొగం నూనె, మొత్తం పచ్చడి తయారీ అయిన తర్వాత మిగతా సొగం నూనె పోస్తూ ఉంటానండి. అందుకే ఇప్పుడు సొగం నూనెను మాత్రమే పోసాను. అలాగే ఉసిరికాయల పైన మూతను పెట్టి ఆ మూతలో నీళ్లు ఉంచుకునే విధంగా గుంటగా ఉండే మూతను పెట్టి నీళ్లు పోసి ఆవిరిపై మగ్గించుకుంటే ఉసిరికాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మూత తీసేటప్పుడు వాటర్ అందులో పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్కే ఉసిరికాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి. స్పూన్తో కానీ కత్తితో కానీ నొక్కి చూస్తే అలా విడిపోయినట్టుంటే ఉసిరికాయ మగ్గిపోయినట్లే. ఇంకా ఉసిరికాయ గిన్నెని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి ఉండకూడదు. ఇదిగోండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయినాయండి. ఉసిరి పచ్చడి కలపటం కోసం నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపుని, అలాగే 3/4 గ్లాసు ఉప్పుని, తలకొట్టి గ్లాసు ఆవపిండిని, అలాగే 1 గ్లాసుడు కారాన్ని రెడీ చేసి ఉంచుకున్నాను. అలాగే 1 నిమ్మకాయను కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో ముందుగా మనం కారాన్ని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పుని, ఆవపిండిని, పసుపుని కూడా వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గుంటూరు కారం వాడుతున్నానండి, అందుకే 1 గ్లాసు మాత్రమే వేశాను. అదే కమ్మటి కారం అయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ గ్లాసు ముందు నేను ఉసిరికాయలు ఉడికించేటప్పుడు గ్లాస్తో ఆయిల్ పోసాను కదండి, అదే గ్లాస్తో కొలతలండి ఇవన్నీ కూడా. ఈ ఉసిరావకాయలోకి 2 స్పూన్స్ మెంతిపిండిని కూడా వేయాలండి. నా దగ్గర ఆల్రెడీ మెంతిపిండి ఉందని నేను ఆ పిండినే వాడుతున్నానండి. మెంతిపిండి లేని వాళ్ళు ముందుగా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ చేసి జల్లించి 2 స్పూన్స్ వాడుకోవాలి. ఆవపిండి, ఉప్పు, కారం బాగా కలిసిన తర్వాత ఇదిగోండి మెంతిపిండి 2 స్పూన్స్ నేను వేసి కలుపుతున్నాను. మెంతిపిండి వేయడం వల్ల ఈ ఉసిరావకాయలో భలే మంచి టేస్ట్ వస్తుందండి. ఊరే కొద్దీ చాలా బాగుంటుంది. చాలామంది ఉసిరావకాయలో నిమ్మకాయకి బదులు చింతపండును కూడా వేసి చేసుకుంటూ ఉంటారండి. కానీ చింతపండు వేయడం వల్ల ఉసిరికాయ పచ్చడి తొందరగా నలుపు వచ్చేస్తుంది. అందుకే నిమ్మకాయను వేసుకోవడమే శ్రేష్టం. నేను ఇక్కడ తీసుకున్న కాయ చాలా పెద్దదిగా ఉందండి, చాలా ఎక్కువ రసమే వచ్చింది. అందుకే 1 కాయను మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు అవసరపడితే 2వ కాయను కూడా వేసి కలుపుకోవచ్చు. ఉసిరికాయ ఆవకాయలో నిమ్మరసం పిండడం వల్ల ఆ ఉసిరికాయ పులుపుకి ఈ నిమ్మకాయ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ చాలా టేస్టీగా తయారవుతుంది. పచ్చడి కలిపిన తర్వాత గిన్నెలో మాత్రం అస్సలు ఉంచకూడదు. వెంటనే డ్రైగా ఉన్న గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ మార్చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి పికిల్స్ అయినా స్టీల్ గిన్నెల్లో ఉంచడం వల్ల రియాక్షన్ జరిగి కలరు, టేస్టు మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది.
ఇందాక మనం సగం నూనెతో మాత్రమే ఉసిరికాయలను మగ్గించాం. మిగతా సగం నూనె వేడి చేసి చల్లార్చి ఇక్కడ కలుపుతున్నాను. ఈ ఉసిరావకాయ కలిపిన తర్వాత ఊరడానికి 2 to 3 డేస్ అయినా మనం వెయిట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ఆ మొక్కలోని పులుపంతా ఊటలోకి దిగి ఆ సారమంతా ఊటలో కలిసినప్పుడే సరైన టేస్ట్ బయటపడుతుంది. ఈ పచ్చడి తినడం వల్ల రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయండి. మూడో రోజు పచ్చడినంతటిని ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలిపి స్టోర్ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుంది. ఇదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఓపెన్ చేసినా ఫ్రెష్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఉసిరావకాయని మీరు కూడా చేసి చూసుకుని ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.